చేతన్, జీసస్, ఆది శంకరాచార్యులు, బుద్ధుడు, ఓషో, సద్గురు ఇంతమంది వచ్చినా కూడా మనిషి ఎందుకు మారడు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారి కవిత్వం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. శ్రీశ్రీ గారు నేను చాలా మంది సెక్స్ వర్కర్స్ తో శారీరకంగా కలిశాను అని స్వయంగా ఆయనే తన అనంతం బుక్ లో రాసుకున్నారు. ఇదే విషయం గురించి శ్రీశ్రీ గారిని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పారో తెలుసా? నా రాతలు శాశ్వతం, కానీ నా వ్యక్తిగత అలవాట్లు నాతోటే అంతమవుతాయి అని చెప్పారు. ఆయన పాయింట్ ఏంటి అంటే మనిషిలో ఉన్న చెడుని వదిలేసి మంచిని మాత్రమే తీసుకో అని. మనిషి ఎప్పుడు కూడా ఆ మంచిని తీసుకోకుండా ఆ తప్పుని ప్రశ్నిస్తాడు. మనిషి ఆల్వేస్ వాంట్ టు లిసన్ ఫ్రమ్ హూ ఇస్ పర్ఫెక్ట్. అందుకే మనిషి దేవుడిని సృష్టించుకున్నాడు. ఆ దేవుడు కోసం ఎదురు చూస్తాడు, కానీ ఆ దేవుడు ఎప్పటికీ రాడు. వచ్చిన మనిషి మాట ఎవడు వినడు. సో ఎవరైనా మనిషిని ఎన్లైట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి మనిషి మెయిన్ పాయింట్ వదిలేసి సద్గురు ఎందుకని కాస్ట్లీ వాచ్ పెట్టుకుంటాడు, ఓషో ఎందుకని 100 రోల్స్ రాయ్స్లు పెట్టుకున్నాడు, ఏ ఆలోచన లేకపోవడం కూడా ఒక ఆలోచనే కదా అని చెప్పి బుద్ధుడిని, ఇలా ప్రతి ఒక్కరిని మనిషి విమర్శిస్తూనే ఉంటాడు. అది నేచర్, అది వాడి నేచర్. అది ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. చేతన్ మంచి మాట ఎవరు చెప్పినా సరే, ప్రాస్టిట్యూటర్ చెప్పినా సరే నేనైతే వింటా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. నీ విషయం ఏంటో నువ్వే తెలుసుకో.